గద్దర్ కేంద్రంగా ఒక లొల్లి జరుగుతుంది. గద్దర్ అనేవాడిని మీరు వేరు చేయడం మీ వల్ల కాదు అనేది రేవంత్ రెడ్డి అనే మాట. మీరు పద్మశ్రీ ఇకపోతే మీ వీధికి, మీ బీజేపీ ఆఫీస్ ఉన్న వీధికి గద్దర్ పేరు పెడతా, ఏం బిక్కుంటారో పిక్కోండి అని చెప్పి రేవంత్ రెడ్డి అనేసరికి గల్లీ పేరుతో చిల్లర రాజకీయాలు చేయొద్దు అని చెప్పేసి బండి సంజయ్ అన్నాడు. బండి సంజయ్ ఏమన్నాడు, గద్దర్ లాంటి వాళ్ళకి మేము ఎందుకు ఇస్తాము పద్మశ్రీలు, అతను ఎందరో బీజేపీ కార్యకర్తలు లేకపోతే ఎంతమందో చావడానికి, నక్సలిజానికి ప్రోగా ఆయన చేసిన ఎన్నో ఉద్యమ పాటలు అనేవి ఎంతమందినో చంపాయి అనేది వీళ్ళనేమాట. వాస్తవానికైతే గద్దర్కి ఆ ముద్ర ఉంది. ఈయన పాటల ప్రేరణతో ఎందరో పిల్లలు అడవులకు వెళ్ళిపోయారు, ఆయన మాత్రం ఇక్కడ హాయిగా సుఖంగా ఉన్నాడు అనేది ఆయన మీద ఉన్న కామెంట్. దీంతో పద్మశ్రీ ఇచ్చేది లేదని వీళ్ళు అంటాం. దాకా ఇప్పుడు గద్దర్ది ఇలా లొల్లి కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు గల్లీ పేరు పెడితే ఏం పీకుతారు మీరు, మేము పద్మశ్రీ అడిగితే ఇవ్వాలి కదా అంటే, ఇట్లా రకరకాలుగా ఈ గద్దర్ వ్యాఖ్యానాలు ఇంకా ఎంతకాలం ఎంతవరకు కొనసాగుతాయి అన్నట్టుగానే రేవంత్ రెడ్డి ఆ గల్లీకి బీజేపీ ఆఫీస్ ఉండే గల్లీ గద్దర్ పేరు పెట్టేస్తాడా తెరాసం.